ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదగాలి. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. పిఠాపురం జూన్ 29. రైతే దేశానికి వెన్నెముక. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదగాలి. రైతు రాజుగా బ్రతకాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు అన్నారు. పిఠాపురం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు స్వయంగా నాగలిపట్టి పొలం దున్నారు. అనంతరం నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవంలో అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున భారతీయ సంస్కృతిని అనుసరించి గోమాతను పూజించి వ్యవసాయాన్ని రైతు ప్రారంభించే ఆచార పద్ధతిని కొనసాగిస్తూ పీఠం గత 7 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వ్యవసాయం నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి రైతు ప్రకృతిని పరిరక్షించే విధంగా ఆరోగ్యకరమైన రీతిలో ఆధునిక సాధనాలను ఉపకరణాలను ఉపయోగించుకొని సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే మంచి ఉత్పత్తులు సాధించవచ్చు అని తెలిపారు. రసాయనాలు కలిపిన ఎరువులను వాడడం ద్వారా భూసారం దెబ్బతిని క్యాన్సర్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. సేంద్రియ ఎరువును తయారు చేసుకుని ఆధ్యాత్మిక భావనతో వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యకరమైన ఉత్పత్తుల ద్వారా ఆయుష్ను పొంది ఆనందంగా జీవించవచ్చని పిలుపునిచ్చారు. ఎల్ నీనో వంటి సంక్షోభాలు ఎదురైన సద్గురు దివ్య బీజాలతో ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా భగవంతుని కృప ప్రసరించబడి ఏ విధమైన నష్టాలు లేకుండా ఆ భౌతిక శక్తిని రక్షణగా పొందవచ్చు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో స్వామివారు ముఖ్య అతిథులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఏవివి సత్యనారాయణ సభా వ్యాఖ్యానం చేయగా ఎన్టీవీ ప్రసాద వర్మ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ప్రకృతి వ్యవసాయ పారిశ్రామికవేత్త కెప్టెన్ మల్లికార్జున పాల్గొన్నారు. మరియు వందలాదిగా రైతులు పాల్గొని సద్గురు దివ్య బీజాలు పొంది ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే వేదికని అలంకరించినటువంటి ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరికీ, అలాగే ఈ పీఠానికి వచ్చినటువంటి సభా సభ్యులు, సభ్యులు, వ్యవసాయదారులందరికీ ఏరువాక సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సమాజంలో ప్రచారం చేయడానికి ఏరువాక పౌర్ణమి యొక్క ప్రత్యేకతను సమాజానికి వ్యవసాయ కార్యక్రమాలు అందరికీ తెలియజేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రత్యేక పండుగ ఏర్పాటు చేసుకున్నాము. రైతుల సోదరులందరికీ మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. వారి వారి మత ధర్మాలు మన పండుగ, మన రైతు సోదరులందరి పండుగ ఏది అన్నట్లయితే ఏరువాక పౌర్ణమి పండుగ. ఈ పండుగలో మన వ్యవసాయ కార్యక్రమాలు వ్యవసాయాన్ని ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి గోమాతను పూజించి, మనం పరికరాలను పూజించి, మనం ఆ యొక్క వ్యవసాయంలో అడుగుపెట్టి మనం వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉండడం అనేటువంటిది మనం ఎప్పటి నుండో ఆనవాయితీగా మనకు సహజ. అసలు ఈ పండుగ కొంతకాలం పాటు మనం మర్చిపోయాము, కానీ ఆ పండుగలు, ఆయా పూర్వ పద్ధతులు, ఆ పూర్వ ఆచారాలు, ఆ పూర్వ సంస్కృతిని మనం బతికించుకోవాలి. అవన్నీ కూడా మన పూర్వకాలంలో ఋషులు, యోగులు అందులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి బాబు ఇంకా వెనక్కండి బాబు, ఇంకా వెనక్కి బాబు. మీరు పట్టుకుని ముందు పట్టుకోండి. అలా నువ్వు ఏటి అయ్యగా తగిలేస్తా చూసుకోండి. ఈసారి నువ్వు వదిలే శ్రీను ఉన్నాడు అంత.
ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఈ రైతుల సమక్షంలో మరియు శాస్త్రవేత్తల సమక్షంలో వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి పద్మారెడ్డి గారు వంటి వారి సమక్షంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రూపదేశ రూపమైనటువంటి బీజాక్షరాలుగా మార్చి దాన్ని రైతులకి అందజేయడం ద్వారా వారు ఆ పంటలో కూడా మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనతో ఆ పంట పండించడం ద్వారా మనందరికీ కూడా ఆధ్యాత్మిక విలువలు ఆ పంట ద్వారా ఆ ఉత్పత్తుల ద్వారా మనం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా